సర్దార్ అమన్ ఖాన్ ప్రకటన పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పీఓకే చేజారిపోతోందన్న నిజం ఉగ్రదేశానికి అర్థమైంది. దీంతో ఇస్లామాబాద్ తన మార్క్ ఉగ్ర కుట్రలకు తెరలేపింది. పీఓకేలో లష్కరే జైషే వంటి టాప్ టెర్రరిస్టు మూకలను రంగంలోకి దించాలని డిసైడ్ అయింది. అదే గనక జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ రక్తపాతం తప్పదు. ఆ కుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, పాక్ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఒకవైపేమో బలూచిస్తాన్లో, ఇంకోవైపేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ తీవ్ర గందరగోళంలో ఏంటి పాక్ ప్రభుత్వము సైన్యము ఎందుకు విఫలమవుతున్నారంటారు? ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో అంత వాళ్ళకి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? అంటే ఈ గందరగోళం అంతా కూడా ఒక అంతర్గత యుద్ధానికి ఏమైనా తెరదీసేటువంటి ప్రమాదం ఉందా? అంతర్గత యుద్ధం ప్రారంభం అయిపోయిందండి. బగ్గుమంటుంది పిఓకే కనుక. అన్నిటికీ మిషన్ పిఓకే ఏదైతే ఇండియా పాలసీ ఉందో అది బహుశా ఇది పూర్తి కాబోతుంది. ఇంకా ఇప్పుడు చివరి దెబ్బ అని అన్నటువంటి పరిస్థితి పిఓకేలో ఉంది. ఒక పిఓకేనే కాదు కదా, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా బలూచిస్తాన్ లో లేకపోతే పఖ్తిస్తాన్ లో అంతటా కూడా అల్లకల్లోలం అంతర్గత యుద్ధంలా ఉంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. కనుక భ్రమలు తొలగిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంతకాలం ఇస్లామిక్ ప్రపంచం అనేటువంటి అయితే భ్రమలు ఉన్నాయో, అంటే ఇండియా నుంచి విడిపోతే మాకు ప్రత్యేక దేశం అని చెప్పి పాకిస్తాన్ అయితే విడిపోయిందో అందులో ఉంటేనే మాకు క్షేమం అనుకున్నటువంటి పిఓకే కూడా బలవంతంగానే పోయింది. కానీ కంఫర్ట్ గానే ఉంటాము అని అనుకున్నది. కానీ ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయి. పిఓకేలో ప్రజలంతా కూడా ఇంకా ఏమాత్రం ఇక్కడ ఉండాల్సిన స్థితి కాదు, మేము ఎక్కడో ఉండాల్సింది. మా ప్రాంతం కాశ్మీర్, అసలు మేము కాశ్మీరీ వాసిలం. ఏదైతే వాళ్ళ లీడర్ చెప్పినటువంటి మాట, సర్దార్ అమన్ ఖాన్ చెప్పినట్టు మాట ఏదైతుందో అది చాలా ప్రధానమైనటువంటి విషయం. వీఆర్ ఆక్యుపైడ్ అని. కాశ్మీర్ అనేది ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్. కనుక పాక్ ఆక్రమిత అని మనం ఏదైతే అంటున్నామో ఇప్పుడు పిఓకేలో ప్రజలు అంటున్నారు. వాళ్ళ నాయకుడు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఉలిక్కి పడ్డది పాకిస్తాన్. ఇంతవరకు అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు అలాంటి వాళ్ళ వైపు నుంచి రాలేదు. ఇప్పుడు విసుగు చెందినటువంటి పిఓకే ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చారు? అన్ని వేల మంది ఏదైతే మార్చ్ ఇప్పుడు పెట్టారు, మన దగ్గర తెలంగాణలో మర్చిపోలేం, మిలియన్ మార్చ్ అని అంటాం. అలాంటి కన్నా చాలా పెద్ద మార్చ్ ఇప్పుడు పిఓకే తలపట్టింది. కనుక ఇది సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ. ప్రజలు ఎట్లా పుట్టుకొస్తున్నారు అనంటే పుట్టల్లాగా వచ్చేస్తూ ఉన్నారు. ఎవరు ఆపే శక్తి లేదు. ఇప్పుడు అక్కడ రోడ్లపైకి వస్తున్నారు, ఎవరు ఇళ్లలో ఉండడం లేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా క్లియర్ చేసేస్తున్నారు. ఇందులో మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉందమ్మా. ఇండియా అంటే ఇదేదో వాస్తున్నారు అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాము. కాదు, వాళ్ళు చేస్తున్న పాపం వాళ్ళు అనుభవిస్తున్నారు, అది నిజమే. అయినప్పటికీ కూడా మన యొక్క ప్లాన్ భారత్ ఎత్తుగడలు ప్రముఖంగా 2 విషయాలను మనం మర్చిపోకూడదు. మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంతకాలం దశాబ్దం కాలము కాశ్మీర్ కట్టుకథ ఏదైతే ఉందో, కాశ్మీర్ అనేది ఇండియా ఆక్యుపై చేసుకున్నది, అక్కడ మాకు స్వాతంత్రం లేదు, మాకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది, ఇలాంటిది, మేము ప్రత్యేక వాసులం, అక్కడ ఇండియాలో భాగం కాదు అని ఏదైతే ఇంతకు మొదలు కనీస మానవ హక్కులు లేవు కాశ్మీర్లో అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రచారం చేసింది ఒకప్పుడు కదా. ఈ ప్రచారం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే 2019 ఆగస్టు 5వ తేదీ భారత్ పార్లమెంట్ లో చేసినటువంటి నిర్ణయం, ఆర్టికల్ 370ని రద్దు చేశాం మన ప్రభుత్వం చేసినప్పుడు రక్తపాతం అవుతుంది, ఏమో అవుతుంది అని అనేకమైనటువంటి భయాందోళనలు వ్యక్తం చేశారు అందరూ. ఏది కాలేదు. ఇప్పుడు ఒకటి క్లియర్ అయిపోయింది అంతర్జాతీయ సమాజానికి, అంటే దిస్ ఈజ్ నో మోర్ అన్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్. కశ్మీర్ అనేది అంతర్జాతీయ వివాదము కాదు అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. భారత్ లో విడదీయరాని ఒక భాగం కశ్మీర్ అనేది స్పష్టం అయిపోయింది. కనుక కాశ్మీర్ కు గతంలో ప్రత్యేక ప్రతిపత్తి ఉండేదని, ప్రత్యేక రాజ్యాంగం ఉండేది, ప్రత్యేక జెండా ఉండేదని
పార్లమెంట్ లో ఏ బిల్లు చేసినా కశ్మీర్ ఆమోదించాలని, కశ్మీర్ లో అసెంబ్లీ ఆమోదించాలని, తర్వాత ఇక్కడ 5 ఏళ్ళు అయితే 6 ఏళ్ల కాలం ఉండేదని పార్లమెంట్ అసెంబ్లీ అక్కడ, ఇలాంటివి ఎన్నో ప్రత్యేకమైన ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పోయినాయండి? ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ వెళ్ళిపోయి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసింది. అక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. అబ్దుల్లాల ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళ నాయకుడే ఎన్నికయ్యాడు. కానీ డెమోక్రాటిక్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. తర్వాత స్థానిక ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు సర్పంచులంతా కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలను ఏలుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు బిజీ అయ్యారు. రోడ్లు పడుతున్నాయి, వంతెనలు పడుతున్నాయి, అభివృద్ధి కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది, వాణిజ్యం పెరిగింది, పర్యటన విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది, సినిమాలు నడుస్తున్నాయి. ఇదంతా కూడా పిఓకేలో కనిపిస్తుందమ్మా. సినిమా చూసినట్టు చూస్తున్నారు. మేము ఎందుకు ఇలా ఉన్నాం, అక్కడ ఎందుకు అలా అవుతుంది అనేటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఇక్కడ ఏమైపోయింది పరిస్థితి? ఇక్కడ ఉల్టా అయిపోయింది. ఏదైతే పాకిస్తాన్ యొక్క పాలసీ కాశ్మీర్ పట్ల ఉండేదో ఆ పాలసీ ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదు, ఏం చేయాలనో తెలియలేదు. ఇక్కడ ఉగ్రవాదం అనేది నిరంతరం ఇక్కడ పనిచేసేది. ఇక్కడ ఉగ్ర కుట్రలు ఆగిపోయినాయి. ముఖ్యంగా ఇది ఒకటి. రెండవది 370 ఎత్తేయడం ఒక పని అయితే, రెండవది ఆ కారణంగా ఉగ్ర స్థావరాలన్నీ కూడా అక్కడ పాకిస్తాన్ లో కూడా ఖతం అయిపోయినాయి. ముఖ్యంగా పిఓకేలో ఇవి ఉండేవి. ఇవన్నీ కూడా ముజఫరాబాద్ ఇదంతా కూడా చాలా స్థావరాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. అయితే ముదికేరు తర్వాత 1-2 స్థావరాలు పాకిస్తాన్ లో ఇప్పుడు మళ్ళా రివైవ్ అయినాయి. 1-2 స్థావరాలు మనం పేర్లు కూడా బహవల్పూర్ ఒకటి, మురుతికే లాంటి సెంటర్స్ యాక్టివ్ అయిపోయినాయి. అక్కడ మళ్ళీ ఫండింగ్ స్టార్ట్ అయింది. మరి ఆ ఫండింగ్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కావట్లేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది. పిఓకేలో ఎందుకు కాలేదు అంటే ఫండ్ సరిపోవడం లేదు. ఇక్కడ స్టార్ట్ అయినా మళ్ళా ఇండియా కొడుతుందేమో అని ఒక భయం. కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాలి అని. ముఖ్యంగా మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే పిఓకేలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవంటే కేవలము టెర్రర్ స్థావరాల కోసం వాటిని పెంచి పోషించడానికి బాగా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులే కాస్తంత ప్రజల మధ్య తిరిగేవి. అందుకని కాస్త ధైర్యంగా ఇన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఈ పేదరికం వచ్చింది? ఎందుకు గింజలు ఆకలి తీరడం లేదు? వాళ్ళకు ధాన్యం సరఫరా ఆగిపోయింది. ఎందుకు కరెంట్ ఆగిపోయింది, ఇంటర్నెట్ ఆగిపోయింది, అన్ని ఆగిపోయినాయి, అస్తవ్యస్తం. నీళ్లు, వాళ్ళకు రావాల్సిన నీళ్లు కూడా వాళ్ళకి రావట్లేదు ఇప్పుడు. అందుకే ప్రజల్లో ఈ యొక్క ఆగ్రహం, కట్టలు తెంచుకొని వస్తున్నటువంటి ఆగ్రహము ఏమైపోయిందంటే వాళ్ళను రోడ్లపైకి తీసుకొచ్చింది. ఆకాశానికి అంటినాయి ధరలు. అక్కడ ఏవీ దొరకట్లేదు, మందులు దొరకడం లేదు.